అక్కడ వెళ్ళి పడాలి, వెనక్కి రాదు, చెట్టు తగులుతాం. ఏదో ఉయ్యాలనుకొని వెళ్ళి వస్తాడేమో. 1 గో జంప్. స్విమ్మింగ్ వచ్చా? జాకెట్ తీసుకో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది మా ఇల్లు, జస్ట్ రెంటెడ్ హౌస్. ఇది తెలుసు కదా, మేము డాలస్ నుంచి ఆస్టిన్ మూవ్ అయిపోయాను. ప్రస్తుతానికి అయితే ఒక 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ రీజనల్ పార్క్ వెళ్తున్నాను. బ్లూ హోల్ రీజనల్ పార్క్ అని 1 అవర్ ఉండిద్ది ఆస్టిన్ నుంచి. సో మొత్తం వీడియో అంతా తెలుగులో ఉండిద్ది. హలో, ఓకే వస్తున్నా. ఓకే, శ్రీమాన్ కారు, మన స్నాక్స్ అని కొద్దిగా ప్లాస్టిక్ బ్యాగ్స్ పెట్టుకుని వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పు హాయ్, ఇందాక రికార్డ్ అవ్వలేదు. హే హే హాయ్ హాయ్, వాట్స్ అప్ బాయ్స్. ప్లాన్ ఏంటి ఇప్పుడు? వెళ్ళి 2-3 పిక్ చేసుకోవాలి. రైట్, 2-3 పిక్ చేసుకొని విల్ గో టు దట్ స్పాట్. ఇంకేం శ్రీమాన్, ఎక్కడికి వెళ్తాం తెలుసా ఎగ్జాక్ట్గా? నువ్వే ప్లాన్ చేసినావు కాబట్టి నాకు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలని నేను తెలుసుకుంటాను. నేను అంతే వెళ్తా ఇంతకుముందు. ఇప్పుడు బ్లూ హోల్ రీజనల్ పార్క్. రైట్, బ్లూ హోల్ రీజనల్ పార్క్. మేము ప్లాన్ చేసినప్పుడు ఏమన్నా వెదర్ బాగానే ఉండే. ఏప్రిల్లో ఫుల్ హీట్ ఉంది, ఇది మే స్టార్టింగ్. సో అలానే ఉండేదని ప్లాన్ చేస్తే ఇప్పుడు అలాగా ఇంకా నయ్యం, చల్లేదు, సంతోషించాలి. స్టాకప్ చేస్తున్నట్టున్నాడు. ఫ్రెష్గా అయితే లేవు బనానాస్, కార్ట్స్లో ఉన్నాయి, తీసుకుందామంటే పచ్చిగా ఉన్నాయి. కింద అయితే అన్ని మొత్తం పచ్చిగా ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి మంచిగా ఉంది. ఈ ఆరెంజెస్ ఎవరు చూసినా ఇవే కొంటారు యూఎస్ మొత్తంలో. సో ఈ ఒక సెట్ తీసుకుంటే సెట్. ప్లేస్ చాలా క్లీన్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి ప్రైజెస్. ఎందుకంటే చాలా ఇన్ఫ్లో ఉండేది కాబట్టి అన్నీ ఫ్రెష్ వస్తూ ఉంటాయి ఇప్పుడు. సో ఇంకా మనం చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం. ట్రక్ డిటెక్ట్ అవుతుంది. పెద్ద ట్రక్ చూపిస్తుంది, ట్రాలీ. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు విజయానంద్ అని, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు 2-3 మొత్తం పిక్ చేసుకొని 5 వెళ్తున్నాము ఇన్ టోటల్. హాయ్ హాయ్. తన పేరు అవినాష్ ఏంది? ఓకే, తన కూడా అవినాష్ అంటే. ట్రిప్ టు వింబర్లీ. ఓకే, ఆల్మోస్ట్ అలా వచ్చేసాము ఇక్కడికి. 1 అవర్ డ్రైవ్. వెదర్ మాత్రం క్రేజీ ఉంది కదా. టెక్సస్ ఆపోజిట్ లో స్పెషల్ కూడా ఉంది. పడుకుంటారు వెళ్ళి, పడుకోండి స్పెషల్ లో. పనుల్లో నేనుంటా ప్రతి దాంట్లో ఉంటాడు మన విజయ్. ఆ టార్చ్ బ్యారర్ వీడే. ఎందుకంటే వీడే 2-3 సార్లు వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఫస్ట్ దూకేసి తర్వాత చెప్తాడు మనకి, మీరు రండి, మీరు రావద్దని. ఎలా విజయ్? చెప్తా. షార్ట్ తెచ్చుకున్నావా? షార్ట్ లోనే వచ్చా. వర్షం పడి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉందంటే సమ్మర్ లో ఎంతమంది వస్తారు? టికెట్ దొరకదు తర్వాత. వాటర్ చాలా కొట్టే. ఏం వెదర్ సేమ్ డ్రెస్ వేసారు? పెట్టేయండి. మనం ఇక్కడికి ఎక్కుదాం, ఇక్కడ వెళ్ళాలి. మనం కార్ వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. మన విజయానంద్ ఫస్ట్ అది పెట్టుకొని దూకుతాడు. వీడే చాలా ఫిట్గా, రోజుకి 10 మైల్స్ పరిగెడతారు. ప్రతిరోజు ఏం పరిగెత్తట్లే. రాఖీ కట్ట గిఫ్ట్ ఏది? దీంట్లో ఉన్నాయి రా రే. నీకు ఒక హట్టిగా ఎక్కువ ఇస్తా. ఎంజాయ్. లైఫ్ జాకెట్స్ నీకు వచ్చా స్విమ్మింగ్? అక్కడ నీకు అంత ఫీట్ ఏమి లేవు. ఏమో కొద్దిగా వచ్చా రాదా? జారేవనుకో నువ్వు కిందకి వెళ్తావు. చూసావు కదా
బఫ్లోలో 18 feet అంట. తక్కువేనా రే ఇది రా స్విమ్మింగ్ వచ్చా? ఇదిగో ఇక్కడ ఉంది, ఇది తీసుకో. ఓకే, లైఫ్ జాకెట్లు తీసుకుంటున్నాము. 18 feet అంట. మళ్ళీ ఎందుకు వచ్చింది సావు అని చెప్పి చాలా లేదు కదా స్విమ్మింగ్ చేసి. స్విమ్మింగ్ పూల్ అంటున్నాడు కానీ స్విమ్మింగ్ పూల్లో కిందకి వెళ్ళొచ్చు, క్లారిటీ కనపడుతుంది. కింద బీచ్ చేస్తావు, వాటర్ క్లారిటీగానే ఉంటుందని చెప్పాడు ఒకడు. సమ్మర్లో కనపడుతుంది, ఏడే చెప్పలేములే మనకి. బాగుంది వెదర్ అయితే. ఒరే ఇక్కడ డెప్త్ ఉందిరా, కనపడట్లేదు కానీ. రారా విజయ్, నా నుంచి అడుగుతున్నాగా నాకు కావాలని. చాలా ఉంది చెప్తే బాగానే ఉంది, బాగా ఉంది. మన జల్లీతగాడు, మన బేర్ గ్రిల్స్. ఓకే, కాస్త తినేసి ఫ్రూట్స్, అందుకని ఎక్కువ అట్టి పండ్లు తింటారు. ఫ్రూట్స్ ఆడే ఉంది. నాకోటివా? పిల్లలు కూడా దూడడం స్టార్ట్ చేశారు. తిన్న తర్వాత దిగితే వేరే ఉంటారు. అది హెవీ ఫుడ్ లేరా, దీనికి ఏం కాదు. నువ్వు బిర్యానీ తిని దిగితే కష్టం కానీ. ఓకే, ఈరోజు స్పాట్ ఇది. ఇప్పుడు ఎవరెవరు దిగుతున్నారు వాటర్లోకి? శ్రీమాన్ ఎట్రా, నువ్వు దిగుతున్నావు బ్రో? అందరి దగ్గర అంటే టెస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు దిగుతావా? నువ్వు ఓకే, మేము నలుగురిని దిగుతున్నాము. మన బ్రో డిసైడ్ అవుతాడు. కొద్దిగా నువ్వు మనం బతుకు ఏం లేదు, కొద్దిగా ఆల్గే ఉండేది దాంట్లో అంతే. ఎవరన్నా పక్క బయట కూడా ఉన్నాను కదా. శాన్ అంటోనియో కానీ ఆస్టిన్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చు. ఇది మంచి స్పాట్. సమ్మర్ లో చాలా బాగుంది. ఇది సమ్మర్ అంతా ఉంది. మే, జూన్, జూలై దాకా ఉండేది. తర్వాత క్లోజ్ చేస్తారు. ఇల్లు 3 months. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆల్గే తక్కువ ఉండొచ్చు. సో లేదంటే ఓపెన్ ఉండదు, జనరల్ ఓపెన్ ఉండదు. సో ప్రైవేట్ పార్టీ రాసింది అక్కడ, ప్రైవేట్ ప్రాపర్టీ అందుకనే రాసింది అక్కడ. అటు పక్కది ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే, ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. నేనైతే ఆ డ్రెస్లోనే వచ్చా. నన్ను దీ బ్రో. వీడియో ఒక హోస్ట్, ఈజ్ ది బడా మ్యాన్, హోస్ట్ గై. ఒక వేస్ట్ ఏదైనా కవర్లో పెడదా? అదే ఇది ఉంది. నేనే ఎడిటర్, నాకు నచ్చింది పెడతా, అవసరం తీసి నువ్వుతా. ఇప్పినాడు. అది ఇది వీడి బాడీ. ఇండియన్ అంతా పర్లేదు, ఇండియన్తో కంపేర్ చేయొచ్చు. అమెరికన్స్ మనం కంపేర్ చేయలేము. 6 pack జాగ్డ్ పీపుల్ ఉన్నారు. 8 pack. ఆగుమా, డెప్త్ ఎంత ఉంది అక్కడ? నా కాలం అందట్లేదా? అక్కడ 8 feet 9 feet ఉన్నట్లుంది. అక్కడ 10-15. శ్రీమాన్ దిగు. ఇప్పుడు అదే అందని నాకు రింగ్. నేను ఆ రోప్ ఉంది, ఆ రోప్ తీసుకొని దూకొచ్చు. అక్కడ 10-15 feet దాకా ఉంది. ఇవి ఈ లాంచ్ ప్యాడ్ కనపడిందా? పట్టుకున్నావా? వదిలేస్తా. రెడీ, స్టార్ట్. ఇక్కడి నుంచి చెట్టు తగ్గు. ఇక జల్లీతగాడు శ్రీమాన్ రెడ్డి అని ఇటిల్ రా. సరే, ఎట్లా అక్కడ అక్కడ వెళ్ళి పడాలి, వెనక్కి రాదు, చెట్టు తగులుతాం. ఏదో ఉయ్యాలనుకొని వెళ్ళి వస్తాడేమో. సరే, 3, 2, 1 గో. జంప్. స్విమ్మింగ్ వచ్చా? జాకెట్ తీసుకో. సో ఫార్ సో గుడ్. ఏంది, ఎలా ఉంది విజయ్? చాలా బాగుంది. తలకాయ దించలే, వీడు దూకలేదు. నేను వీడు 2-3 సార్లు దిగాము. ఫస్ట్ టైం రిస్క్ టేకింగ్.
2 years అయింది స్విమ్మింగ్లోకి దూకి. డెప్త్లోకి ఎక్కువ ప్రాక్టీస్ లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఫస్ట్ అండ్ స్వింగ్ 3 ఒకేసారి చేసి ఇంకా ఫస్ట్ పర్సన్ టు గో దేర్. ఒబోడే ఇద్దాం నీకు, తప్పు లేదు. ఓవరాల్గా ఒక 20 minutes 30 minutes ఇక్కడ ఉంటాం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏదో ఫుడ్ ప్లాన్ చేయాలి. రైట్. సో ఇంగ్లీష్ కాదు, తెలుగు చాలు. మునిగిపోయాడు దాంట్లో. శ్రీమాన్ గారు ఫస్ట్ దూకి కిందకెళ్ళి ఆల్గిన్ తీసుకొచ్చాడు పైకి. కాకపోతే నా ఫోన్ ద్రోహం చేసింది అనమాట. లాస్ట్ మినిట్లో చెప్పు. స్టోరేజ్ తక్కువ ఉండేసరికి పాపం మంచి షాట్ 5 షాట్లు 6 షాట్లు దిగితే దాంట్లో ఒకటి బాగా వచ్చింది, అది ఒకటి స్పేస్ అయిపోయిందండి. యా మరి నీకు ఎడితే బాగా వచ్చింది. ఏడు చదువుతున్నాడుగా వాడు చెప్తే నమ్మేస్తావా? నమ్మాల్సిందేగా. వాడు అక్కడే చూసింది. వీడియో చెప్తున్నారు, మీరు ఫోటోలు తీస్తున్నారే. చెప్పు ఎలా ఉంది ఓవరాల్ వీడియో తీస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఆసమ్. సమ్మర్లో రావచ్చు. ఈ టైం కూడా బాగానే ఉంది. అనుకున్నంత కానీ సమ్మర్లో వస్తే స్విమ్మింగ్ రాకపోయినా లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. బట్ సమ్మర్లో వచ్చామనుకో ఏదైనా ఇంకా ఎక్కువ ఫుడ్ తెచ్చుకోండి. సో విల్ బి ట్రైన్ అవుట్ కంప్లీట్లీ. సో బెటర్ టు హ్యావ్ సేఫ్ ఫుడ్. అంతే. మేమైతే ఫ్రూట్స్ దీంతో బతికేసాం ప్రస్తుతం. బికాస్ ఈ క్లైమేట్ పర్లేదు అనిపించింది. ఇప్పుడు వెళ్ళి తినేసి గట్టిగా ఒక ప్లేస్కి వెళ్దాం అంతే. ఇంకా ప్యాకప్. స్పైస్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్కి వచ్చాం. ఏంటి ఎలా ఉంది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్? ఏంట్రా అది బొంగమూతి పెట్టినట్టు చెప్తున్నావు? దగ్గరికి రా. బాగా అనిపించిందా నీకు ఆ ప్లేస్ మనం వెళ్ళింది? బాగుంది కదా. అట్లా మళ్ళీ వెళ్దాం డెఫినెట్లీ, చాలా బాగుంది. సో ఇప్పుడు ఫుడ్ లంచ్ చేసేసి ఇంకా బయలుదేరటం. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. బాయ్స్ ఎలా ఉంది ఓవరాల్గా? ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ కూడా రీజనబుల్గా కసి మీద ఉన్నా. స్విమ్మింగ్ చేసాం కదా ఇప్పటిదాకా, ఆకలి గట్టిగా వేస్తుంది. సో అంటిల్ దెన్ సీ యూ, బాయ్.